ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పేదవాడికి పెత్తందారుడికి జరుగుతున్న యుద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాను గెలిచిన తరువాత కూడా ప్రజల మధ్యనే ఉంటానని హామీ ఇస్తున్నారు. ప్రజల సమస్యలు తెలిసిన వాడిగా వారికి ఎటువంటి సమస్యలు రాకుండా కాపు కాస్తానంటున్న మైలవరం వైసీపీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావు మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సన్నాల తిరుపతిరావు యాదవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉందో తెలియజేయడానికి ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. బాగుంది మేడం, మీరు చూశారు కదా ఇప్పుడు డైరెక్ట్గా లైవ్. ఒక సామాన్యుని గెలిపిస్తాని కోసం ఎంతమంది కంకం కట్టుకుని ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ రోజున ఈ కొత్తూరు తాడేపల్లి ఈ రెండు గ్రామాల్లో. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మేము అనుకున్న కాడికి ఇంకెక్కువ స్పందన వస్తూ ఉంది. అంటే ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? ఒక జడ్పీటీసీ ఉన్న వ్యక్తికి ఒక ఎమ్మెల్యేగా టికెట్ రావడం, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది మీకు? చాలా మేము ఊగిసిన కాడికి ఎక్కువ వస్తున్నాం. కసి బాగా ప్రజల్లో కసి పగ అంతా ఉంది. అదన్నీ కూడా రేపు మే 13వ తారీఖు తీర్చుకుంటాం. అది ఎందుకంటే మేము నమ్మి మా జగనన్న నేడిస్తే ఆ నేన్న బతికి వాళ్ళు మొక్క వీళ్ళు మొక్క అన్నారు. అసలు ఈయన మొక్క వేసింది ఎవరు? ఈయనకి ఎవరు అసలు మొక్క వేసింది? ఈయనకి మొక్క వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తే ఈయన ఒక మొక్కలాగా పెరిగాడు. ఈయన మాకు చెప్తాడు ఏంటి? మేము ఎప్పుడు వచ్చాం? పార్టీ పుట్టినప్పటి నుంచి జగనన్న బయటకు వచ్చిన కాడి నుంచి మేము ఉన్నాం. ఈయన ఎప్పుడు ఉన్నాడు? ఏ పార్టీ జెండా కట్టాడు? ఏ పార్టీలో ఉన్నాడు? పార్టీలకు ఇలువ లేదు, అతనికి మనుషులకు ఇలువ లేదు, నీతి నిజాతి లేదు. ఎక్కడ డబ్బులు దొరికితే ఎక్కడ డబ్బులు సంపాదించుకున్నది తప్ప ఇంక రెండో సబ్జెక్ట్ అయితే అతని దగ్గర లేదు. అసలు నా దృష్టిలో అయితే రాజకీయాలకు పనికిరాడు, రాజకీయాలకైతే ఫెయిల్. అది డబ్బు సంపాదించడం సంపాదిస్తాడు, వ్యాపారం చేస్తాడు తప్ప ప్రజలు అభిమానం పొందలేడు. ప్రజలు ఇలువ తెలియదు. ముందు పేదవాడి మనస్తత్వం ఏంటో, పేదవాడికి ఉన్న ఇలువలు నీతులు ఏంటో కూడా తెలియదు అతను. మీ ప్రత్యర్థి ధనంతోనూ బలంతోనూ కూడా నేను గెలవగల క్యాపబిలిటీ నాకు ఉందని చెప్పేసి అంటున్నారు కదా, మీరు ఎలాంటి బలంతో మీ ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నారు? అసలు అదే ధనంతో అదే దాంతో 2 సార్లు పోటీ చేశాడు. నందిలో గెలిచాడా? ఆ డబ్బుతోనే పోటీ చేశాడు. వాళ్ళ నాన్న ఒకసారి చేశాడు, ఈయన 2 సార్లు పోటీ చేశాడు. గెలిచాడా? అంతకాడికి 10,000 కోట్లే ఖర్చు పెట్టాడు కదా. వాళ్ళ సొంత గడ్డ మళ్ళీ అది, అతను పుట్టి పెరిగిన గడ్డ. అక్కడ గెలిచాడా? ఏమి లేదు. ఇప్పుడు ఏదో నిన్న ఆయన 5 సర్వేలు చేసుకున్నాడంట. ఒక సర్వే ఏమో ఇద్దరు నెక్టుగా ఇచ్చారంట. ఒక సర్వే ఏమో 15,000తో ఓడిపోతున్నావు నువ్వు అని ఇచ్చేపాటికి అవి పగల కొడుతున్నాడంట. అంత ఎందుకు ప్రెస్టేజ్? ప్రజలు మనం ఇద్దరం దిగింది ప్రజా తీర్పులోకి దిగాం. ప్రజలు ఇచ్చేస్తారు. 13వ తారీఖు ఎలక్షన్, 4వ తారీఖు లెక్కింపు. ప్రజా తీర్పు నువ్వు వాళ్ళకే. నాకు కనుక ఇస్తే నేను ఓకే, నీకు ఇస్తే నీకు ఓకే. నువ్వు డబ్బుతో ధనంతో ఎంతమందిని కొంటున్నావు? రోజుకి ఒకరిని కొంటున్నావు, నాయకులను కొంటున్నాడు. ప్రజలందరూ నన్ను కొనుక్కున్నారు. ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు, ఉన్నతమైన వర్గాలు కూడా. ఎందుకంటే ఒక నీతి అనేది కోరుకుంటున్నారు. రాజకీయాల్లో కూడా ఎంతో కొంత నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అది కోల్పోయినప్పుడు మనం ఎవరూ కూడా పనికిరాం. రాజకీయాలకే కాదు, దేనికి కూడా పనికిరాం. అది విధానాలు కూడా కోల్పోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే వసంత కృష్ణ యాదవ్, ఈ ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకంటే నేను రియల్గా చెప్పేది, ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులే ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఇల్లు లేకుండా చేశాడు. ఎలా చేశాడంటే డబ్బు అనే దాన్ని తీసుకొచ్చి, డబ్బు అనే దాంట్లో వాళ్ళకు 10 లక్షలు, వీళ్ళకు 10 లక్షలు ఇచ్చి ఎవరన్నా పార్టీకి పని చేస్తున్నా కానీ వాళ్ళని ఏమంటున్నారంటే పక్కన ఉన్న వాళ్ళ కార్యకర్తలే రాత్రి ఇతనికి బ్యాగులు వచ్చినాయి, ఇతని సంచులు వచ్చినాయి, ఇవాళ పని చేస్తున్నాడు అంటున్నారు. చేయకపోతేనేమో ఇతను టీడీపీ పని చేయట్లేదు అంటున్నారు. నరక యాతన అనేది ఎలా ఉంటుందో అలా అనుభవిస్తున్నారు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు కూడా. నరక యాతన మాకైతే పట్టిన దరిద్రం వదిలింది మా జగనన్న ద్వారాగా. మాకైతే ఆ ఇబ్బందులు లేవు. ఎవరన్నా అట్లాంటి వాళ్ళు పొద్దునపూట పార్టీ సాయంత్రం పార్టీ మారేవాళ్ళు వాళ్ళు వెళ్తే ఆయన అప్పుడు వెళ్ళారు, అంతటితో ఇబ్బంది లేదు. మాకు ఉన్న కార్యకర్తలలో ఒరిజినల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఉన్నారు. ప్రతి ఒక్క ఈ పేదవాళ్ళకి ఏం అవసరం? ఈ టైం దాకా నా కోసం ఉంటాం. అది జగనన్న మీద ప్రేమే తప్ప
ఈ టైం దాకా నువ్వు 10 లక్షలు ఒక్కొక్కరు 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి నీ టైం దాకా నిలబెట్టగలుగుతావు వాళ్ళని? ఇంత దూరం నడిచి రాగలుగుతారా అసలు? ఎంత ఉత్సాహం అది! జగనన్న పెంచుకున్న ఈ ఆంధ్రప్రదేశ్లో జగనన్నని నిలబెట్టుకున్న అది ఒక ఏమంటారో కూడా మాటల ద్వారా కాదు, కానీ నాకైతే ఇంకా చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. అలా అభిమానంగా చెప్పడానికి మేము సరిపోం. వాస్తవంగా అయితే అంత జగనన్న మాకు అంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ కుటుంబాన్ని అంతా కూడా ఎంత పద్ధతిగా నాకు అప్పచెప్పాడో దాని అంతా కూడా అందరిని కూడా కలుపుకొని వెళ్తూ కూడా అందరితో కూడా మంచితనంగా ఉంటూ రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్కి వెళ్తూ ఉన్నా. అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నాం. జగనన్న సీఎం అవుతున్నాడు. ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలుస్తున్నా, కేశినేని నాని గారు ఎంపీగా గెలుస్తున్నారు. మంచి మెజార్టీతో ఈ కాన్స్టిట్యున్సీతో గెలుస్తాం. మంచి ఈ నియోజకవర్గానికి జగనన్న నాకు ఏ రకంగా అయితే చెప్పాడో ఆ రకంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకుంటారు రాబోయే రోజుల్లో. ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉంటూ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా ఉన్న మీకు ఇక ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కదా, పార్టీ నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఎలాంటి అంటే మీకు ప్రోత్సాహం ఉంది? వారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అసలు? అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా దేన్నైనా మొహమాటం లేకుండా డేర్గా వెళ్ళే మనస్తత్వం నాది. దేన్నైనా ఎదుర్కొనే మనస్తత్వం. ఆ రోజు దేనినమ్మని కూడా లెక్క చేయలేను. నా మండలంలో కానీ నేను కానీ ఎక్కడా కూడా వాళ్ళని ఎక్కడా కూడా ఊరుకునేవాళ్ళం కాదు. నా మండలంలో నేను ఒక్క సర్పంచ్ని కూడా గెలనీలా, తెలుగుదేశాన్ని ఒక ఎంపీటీసీని గెలనీలా. నేను జెడ్పీటీసీగా పోటీ చేసి నేను తిరగకుండా నాకు 16,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. నేను ఏ గ్రామంలోకి వెళ్ళి ఓటు అడగల. ఓట్ల టయానికి కథమాపుడు రోజు వెళ్తా, నీకు ఏం అవసరం ఉన్నా ఏం పని ఉందమ్మా, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తా, ప్రతి ఒక్కటి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తాను. ఆ మనస్తత్వం ఆ రోజున అందరూ కూడా సర్వే చేసి నాకు అది ఇచ్చారు. నేను ఏ రకంగా అయితే ఏ మనస్తత్వంతో అయితే నాకు ఉందని ఇచ్చారో ఆ మనస్తత్వాన్ని నిలబెట్టుకుంటా. వీళ్ళందరినీ కూడా అదే రకంగా చూసుకుంటా. ఒకవేళ ప్రజలు కనుక మిమ్మల్ని ఆదరిస్తే ఎలాంటి అభివృద్ధి చూపిస్తారు వాళ్ళకి? వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది చూపిస్తా. వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో అలా చూపిస్తాను. నేను అనుకున్నట్టు కాదు. నేను అనుకున్నట్టు ప్రజలు ఉండమన్నాం. వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో అలా నేను నడుచుకుంటా. అది అలా అనుకోవాలని బట్టి నేను నడుచుకుంటా తప్ప ప్రజలు అనుకోవాలని బట్టి ఎప్పుడైనా నాయకుడు నడవాలే. కానీ నాయకుడిని నేను లీడర్ని, నేను చెప్పినట్టు మీరు నడవాలి అనేది ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ఇవాళ ఉన్నదంతా మంచి చేస్తేనే ఆ మంచి మనకి ఎంపటి వచ్చింది, చెడు చేస్తే ఆ చెడు ఎంపటినే తిరిగి వస్తుంది. అది చివరిగా బీఆర్కే న్యూస్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి అవకాశం అయితే నాకు జగనన్న ఇచ్చాడు. ఆ అవకాశాన్ని రేపు రాబోయే రోజుల్లో నిలబెట్టుకుంటున్నాం. జగనన్నకి మైలవరం నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే సర్నాల తిరుపతి గారు చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరాలనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.